హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 54. నవీన్ రాధ అంటే ఇష్టం లేదని విడాకులకి అప్లై చేసిన నవీన్ రాధ ప్రేమలో పడిపోతాడు. అదేలానో ఈ కథలో చూసేద్దాం. రాధకు చెయ్యి కాలడంతో కాలిన దగ్గర మందు రాస్తూ ఏడుస్తున్నావా రాధా, ఎక్కువ నొప్పిగా ఉందా అని అడుగుతాడు నవీన్. లేదు లేదు, కొంచెమే అని రాధ నవ్వుతూ చెప్తుంది. సరే నువ్వు కూర్చో, నేను టీ పెడతానని నవీన్ అంటాడు. అవసరం లేదు అని లక్ష్మి టీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇస్తుంది. అత్తయ్య, మీరెందుకు తెచ్చారు, నేను చేస్తాను కదా అని రాధ అంటుంది. నవీన్ రాధకి ఎదురుగా రోలింగ్ చైర్లో కూర్చుని టీ తాగుతూ రాధ వైపు చూస్తాడు. నవీన్ చూస్తూ ఉండడంతో రాధకి కాస్త ఇబ్బందిగా అనిపించి వేడివేడి టీని చకచక తాగేసి నేను వెళ్తాను, పని ఉంది అని రాధ అంటుంది. రాధ పని అమ్మ చేస్తుంది, వెళ్ళి కూర్చో సరేనా అని అంటాడు. రాధ తల గిరగిరా తిప్పుతూ అలాగే అని చెప్పి ఆ రూమ్లో నుండి బయటపడుతుంది. నవీన్ అలాగే కూర్చుని ఆలోచిస్తూ సడన్గా నవ్వుతూ ల్యాప్టాప్ తీసుకుని ఒక అరగంట పాటు సిన్సియర్గా వర్క్ చేసి పక్కన పెట్టి దేవుడా నువ్వే చూసుకోవాలని అనుకుని రూమ్ నుండి బయటకు వచ్చాడు. లక్ష్మి సోఫాలో కూర్చుని ఉంటే వెళ్ళి పక్కన కూర్చుని అమ్మ పడుకోనా అని అడుగుతాడు. లక్ష్మి నవ్వుతూ పడుకోనానా అని అంటుంది. లక్ష్మి ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాడు. నవీన్ జ్వరం ఉంది నానా అని లక్ష్మి అనగానే రాధ నవీన్ వైపు చూసి ఏంటత్తయ్య జ్వరం ఉందా అని అడుగుతుంది. అవును రాధా, వీడి మీద ధ్యాసే ఉండదు అని లక్ష్మి కోపంగా అంటుంది. ఏమండి టాబ్లెట్స్ తెస్తాను అని రాధ అంటుంది. వద్దు రాధా, పాలు తీసుకునిరా, అది కూడా పసుపు వేసి అని కళ్ళు మూసుకుని చెప్తాడు. శంకర్ నారాయణ గారు రాధ లక్ష్మి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. రాధ వెంటనే పసుపు కలిపిన పాలు తీసుకుని వస్తుంది. ఏమండి పాలు తెచ్చాను అని రాధ అంటుంది. నవీన్ లేచి తీసుకుని మెల్లగా ఫోన్ చూస్తూ తాగుతాడు. సుశీల చాలా సంతోషిస్తుంది. నవీన్ మారతాడో లేదో అనుకునేవారు, కానీ ఇప్పుడు ఇద్దరూ బాగుండడంతో సుశీల మనసు తేలిక పడుతుంది. పాలు తాగి నవీన్ మళ్ళీ వాళ్ళ అమ్మ ఒడిలో పడుకుంటాడు. సాన్వి వదినా వదినా అంటూ వస్తుంది. అందరినీ చూసి సైలెంట్ అయ్యి వదిన ఎవరు వీళ్ళంతా అని అడుగుతుంది. మా అమ్మ సుశీల, మా బాపు సుదర్శన్ అని పరిచయం చేసింది సాన్వికి. ఓ అత్తయ్య మామయ్య అన్నమాట. తను మా మామయ్య అంటే నవీన్ నాన్నగారు శంకర్ నారాయణ గారు. అమ్మ లక్ష్మి అని పరిచయం చేస్తుంది రాధ. ఓ అంటే పెద్దమ్మ పెద్దనాన్న అన్నమాట అని సాన్వి అంటుంది. సాన్వి మాటలకు అందరూ నవ్వుతూ ఎవరు రాధా అని అడుగుతారు. బాపు ఆయనకి నేను రాకముందు నుండే మంచి స్నేహితురాలు, ఇప్పుడు నాకు కూడా అని రాధ చెప్తుంది. మొన్న వీడియోలో నువ్వు చెప్పిన పాప ఈ పాపేనా అని శంకర్ నారాయణ గారు అంటారు. మామయ్య మీరు చూసారా అని రాధ అడుగుతుంది. ఎందుకు చూడరు వదిన, అది సోషల్ మీడియాలో ఉంది, చాలా వైరల్ కూడా అయ్యింది, మరి అందరికీ తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు అని సాన్వి అంటుంది. అవునరా, నేను మీ అమ్మ కూడా చూసాము అని సుదర్శన్ గారు అంటారు. ఇంత మంచిదని అర్థమయ్యింది కాబట్టే ఏరి కోరి కోడలుగా తెచ్చుకున్నాము అని శంకర్ నారాయణ గారు అంటారు. నవీన్ వారగా శంకర్ నారాయణ గారి వైపు చూస్తూ ఉంటాడు. సుదర్శన్ గారు సుశీల ఇద్దరు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. తమ కూతుర్ని పొగుడుతూ ఉంటే చెప్పలేని సంతోషం కలిగింది. నవీన్ శంకర్ నారాయణ గారి వైపు చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. కాసేపు సాన్వి అందరితో కబుర్లు చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. రాధకు చెయ్యి కాలడంతో లక్ష్మీనే వంట చేస్తుంది. ఆఫీస్ నుండి సుజీ సంజయ్ వస్తారు. రాధా నవీన్ ఏంటి పడుకునే ఉన్నాడు అని సంజయ్ అడుగుతాడు. సంజయ్ గారు ఆయనకి మళ్ళీ జ్వరం వచ్చిందని రాధ చెప్తుంది. ఇంజెక్షన్ పడితే మంచిది అనుకుంటున్నాను, నేను వెళ్ళి మన వీధిలో ఉన్న డాక్టర్ని తీసుకుని వస్తాను అని సంజయ్ అంటాడు. డాక్టర్ ఇంటికి వస్తారా, మనం కదా వెళ్ళాలి అని రాధ అడుగుతుంది. లేదు రాధా, వస్తారు, మనం వెళ్ళాలి అంటే బయట వర్షం ఎక్కువ పడుతుంది కదా, వర్షంలో తడిస్తే ఫీవర్ ఎక్కువ అవుతుంది అని సంజయ్ అంటాడు. సరే తీసుకుని రండి అని రాధ చెప్తుంది. సంజయ్ డాక్టర్ కోసం వెళ్తాడు. ఏమండి ఏమండి అని రాధ నవీన్ని లేపుతుంది. ఏంటి రాధా అని నవీన్ లేస్తాడు. మీకు జ్వరం ఎక్కువైంది, సంజయ్ గారు డాక్టర్ని తీసుకుని వస్తాను అన్నారు, రండి రూమ్లో పడుకుందురు అని అంటుంది రాధ. నవీన్ మెల్లగా లేచి బెడ్రూమ్లోకి వెళ్తాడు. నవీన్ నవీన్ అంటూ అప్పుడే వస్తాడు అనిల్. అంకుల్ ఎలా ఉన్నారు, సుజీ చెప్పింది మీరు వచ్చారని అని అంటాడు. పొద్దున్నే వచ్చాం బాబు, ఎలా ఉన్నావు అని సుదర్శన్ గారు శంకర్ నారాయణ గారు పలకరిస్తారు.
బాగున్నా అంకుల్ అని అనిల్ అంటాడు. రాధ నవీన్ని పడుకోబెట్టి హాల్లోకి వస్తుంది. అన్నయ్య కాఫీ తాగుతారా అని అడుగుతుంది రాధ. వద్దురా, ఆల్రెడీ తాగాను, కానీ ఎలా ఉంది వాడికి అని అడుగుతాడు. తగ్గిందన్నయ్య, మళ్ళీ వచ్చింది అని రాధ చెప్తుంది. సరే చూసి వస్తాను అని అనిల్ బెడ్రూమ్లోకి వెళ్తాడు. నవీన్ పడుకుని ఉన్నా మెలకుగానే ఉండడంతో అనిల్ని చూసి రారా అని పిలుస్తాడు. అనిల్ నవీన్ పక్కన కూర్చుని ఎలా ఉందిరా అని అడుగుతాడు. కొంచెం ఫీవర్ అంతే, నాకు లీవ్ ఇంకో 2 రోజులు ఎక్కువగా కావాలి అని అనిల్తో అంటాడు. నేను చూసుకుంటానులే, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటాడు. నాకేంట్రా, రాధ జాగ్రత్తగా చూసుకుంటుంది, అమ్మ వాళ్ళు వచ్చారు, ఇంకేం కావాలి చెప్పు అని నవీన్ అంటాడు. నవీన్, నీ ప్రవర్తనలో తేడా కనిపిస్తుందా అని అనిల్ అడుగుతాడు. నవీన్ అర్థం కానట్లు చూస్తాడు. కనిపిస్తుందా అని అనిల్ మరోసారి అడుగుతాడు. నవీన్ చిన్న నవ్వు నవ్వుతాడు. అనిల్ కూడా నవ్వుతూ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. డిన్నర్ టైంలో అందరికీ లక్ష్మీనే వడ్డిస్తుంది. రాధ నవీన్ కోసం ప్లేట్లో అన్నం పెట్టుకుని వెళ్ళి లేపుతుంది. నవీన్ లేచి కూర్చుని రాధ గోరుముద్దలు పెడితే తింటాడు. రాధ ఇక చాలు, నా నోరేం బాగోలేదు అని నవీన్ అంటాడు. మందులు వేసుకోవాలి కదండి, తినాలి అని రాధ మళ్ళీ కొంచెం పెడుతుంది. నవీన్ అతి కష్టం మీద తింటాడు. రాధా, నువ్వు తిన్నావా అని నవీన్ అడుగుతాడు. రాధ సమాధానం చెప్పకుండా నవీన్ వైపు చూస్తుంది. ఏంటి, నిన్నే తిన్నావా అని అడుగుతాడు నవీన్ మళ్ళీ. లేదండి, తింటాను అని రాధ వెళ్తూ మొదటిసారి తిన్నావా అని అడిగారు అని అనుకుంటుంది రాధ మనసులో. ఇంట్లో మొత్తం పని చేసుకుని రూమ్లోకి వస్తుంది రాధ. ఏమండి, మీరు అటు తిరిగి పడుకోండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అని బెరుగ్గా చెప్తుంది. నేను పడుకుంటానులే రాధా, నువ్వేమీ ఇబ్బంది పడుకో, వెళ్ళు అని నవీన్ దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. రాధ స్నానం చేసి రూమ్లోకి వచ్చి చీర కట్టుకుంటుంది. వెళ్ళి భోజనం చేసి నవీన్ కోసం మందులు తీసుకొచ్చి నిద్ర లేపుతుంది. నవీన్ మందులు వేసుకుని కాసేపు ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చుంటాడు. రాధ అన్ని పనులు చూసుకుని సుశీలను పడుకోబెట్టి రూమ్లోకి వచ్చి కింద చేప పరుచుకుని పడుకుంటుంది. కాసేపటికి నవీన్ కూడా పడుకుంటాడు. మధ్యరాత్రిలో రాధకి సన్నగా మూలుగు వినిపిస్తుంది. కానీ పట్టించుకోకుండా కళ్ళు మూసుకుంటుంది. కానీ ఆగకుండా మళ్ళీ వినిపించడంతో కళ్ళు తెరిచి చూసి కూర్చుని నవీన్ వైపు చూస్తుంది. నవీన్ వణుకుతో కనిపించడంతో వెంటనే ఫ్యాన్ ఆపి నవీన్ దగ్గరికి వెళ్తుంది. దుప్పటి తీసి చూస్తే చలికి బాగా వణుకుతూ కనిపించాడు. బయట చూస్తే వర్షం. ఏం చెయ్యాలో అర్థం కాక చేతులు కాళ్ళు చాలాసేపు రబ్ చేస్తుంది. నవీన్కి అలాగే ఉండడంతో ఆలోచించి నవీన్ పైన 2 దుప్పట్లు కప్పి పక్కనే తను పడుకుని నవీన్ని గట్టిగా పట్టుకుంటుంది. నవీన్కి కూడా వెచ్చగా అనిపించడంతో రాధని గట్టిగా పట్టుకుని పడుకుంటాడు. కాసేపటికి నవీన్కి చలి తగ్గి నార్మల్ అయిపోతుంది. జ్వరం తగ్గడంతో నవీన్ ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తాడు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మరి తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.